గుడ్ మార్నింగ్. జ్వరం తగ్గిపోయిందే, అప్పుడే లేచిపోయావేం బాబు? రాముడు మంచి బాలుడు. గుడ్. పెందల కడనే నిద్ర లేచును. పెందల కడనే నిద్ర లేచును. నేను కూడా పెందలాడే లేచాను. మరి నేను మంచి బాలున్నా కాదా? మీరా? ఎప్పుడొచ్చారు? డాడీ డాడీ ఎప్పుడొచ్చావు డాడీ? రాత్రి వచ్చాను నాన్న. నీకు జ్వరంగా ఉందని ఫోన్ రాగానే వెంటనే బయలుదేరి వచ్చేసాను. మరి రాత్రి నాకు కనపడలేదే? నేను వచ్చేసరికి బాగా పొద్దుపోయింది, నువ్వు నిద్రపోతున్నావు. నేను నీ గదిలోకి వచ్చి నేను చూసే వెళ్ళానన్నా. మీరు రాత్రి బాబు గదిలోకి వచ్చారా? అవును. మీరు బాగా అలసిపోయినట్టున్నారు. మీరు కూడా బాబు పక్కన నిద్రపోతున్నారు. క్షమించండి, మెలకు రాలేదు. పర్వాలేదులేండి. ఇప్పుడు బాబు జ్వరం పూర్తిగా తగ్గిపోయినట్టేగా ఏం బాబు? ఓ పూర్తిగా తగ్గిపోయింది డాడీ. వెరీ గుడ్. శారదా, కిరణ్ విషయంలో మీ కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఇందులో నాదే ఉందండి. నా ధర్మం నేను నెరవేరుస్తున్నాను. ఓ, ఏదో సినిమా డైలాగ్ లా ఉంది. మీరు ఇంతసేపు అన్నది కూడా సినిమా డైలాగ్ లాగేదండి. ఆఫ్ కోర్స్, నాకు అలవాటైపోయింది అనుకోండి. అన్నట్టు మీరు ఎప్పుడైనా షూటింగ్ చూసారా? లేదండి. ఈ రోజు ఈ ఊళ్ళో షూటింగ్ ఉంది, చూస్తారా? అదే డాడీ నేను కూడా చూస్తాను డాడీ. నువ్వు వద్దు నాన్న, నీకు ఒంట్లో బాగాలేదుగా. అయినా నువ్వు చాలాసార్లు చూసావుగా. మళ్ళీ నేను వస్తా, నాకు జ్వరం తగ్గిపోయిందా? సరే, అలాగే వద్దు కానీ. రెడీ మణి, ఓ ఫైనల్ చూద్దాం. సాంగ్. ఇవాళ ఏమిటో నాకు చాలా ఆకలిగా ఉందండి. రమణమ్మా, రమణమ్మా. పాపం పడుకొని ఉంటారు, వాళ్ళు లేపడం ఎందుకు, మనమే వడ్డించుకుందాం. నేను ప్లేట్ తెస్తాను, కూర్చోండి. మీరు కూర్చోండి, నేను వడిస్తాను. ఒకటి, అయ్యో స్వీటా? ఆకలన్నారా? ఈ ఒక్కరోజు డైట్ ఏం చూడకండి, బాగా తినండి. నువ్వు కూర్చో. ఓ సారీ, అనుకోకుండా నువ్వు అనేసాను. పర్వాలేదులేండి. ఐ విల్ గివ్ యూ. చాలు. నిజంగా షూటింగ్ అంటే చాలా కష్టం అండి. ఆ లైట్స్, వాళ్ళ అరుపులు, అసలు గాలి లేదు. మీరు ఎలా పనిచేస్తారో నాకు అర్థం కావట్లేదు. లేకపోతే చిన్నపిల్లలకు పాఠాలు చెప్పడం అనుకున్నారా? భలేవారే మీరు. ఒక్కరోజు మీరు పిల్లలకు పాఠాలు చెప్పి చూడండి, తర్వాత ఆ కష్టం మీకు అర్థం అవుతుంది. నేను ఐ అగ్రీ విత్ యూ. మంచిది కాదా? ఓ సారీ, తెస్తాను. రాజేష్ గారు, ముందు మంచినీళ్ళు తాగండి. ఏదో జ్ఞాపకంలో పడి